హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి అలా రెడీ చేసుకోవాలి చూపిస్తున్నాను. ముందుగా చికెన్ నీట్గా కడిగి పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ముందు. తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుని దాంట్లో నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఫ్రై చేశాను. నా గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మెంతులు, ఆవాలు కూడా తీసుకుని ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అప్పుడు మీరు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. గరం మసాలా నేను మీకు చూపించిన కోసం తక్కువగా చూపించాను, నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే నిమ్మరసం. చల్లారిన తర్వాత ముక్కలన్నిటిని ఇలాగా ఒక ప్లేట్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్లో వేయించింది, గరం మసాలా పౌడరు, నిమ్మరసం. ఇక్కడ నిమ్మరసం యాడ్ చేశాను, మిస్ అయిందండి క్లిప్పు. అలాగే